హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాసులు. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మళ్ళా ఒక కొత్త వీడియో అయితే రావడం జరిగింది. సో ఇంతవరకు మనం దాదాపు 2 వీడియోలు అయితే చేయడం జరిగింది ఈ బనానా పంట పైన. సో ఇది మన థర్డ్ వీడియో అండి. ప్రీవియస్గా 2 వీడియోస్లో అయితే మీరు ఫస్ట్ వీడియోలో మనం బనానా పిల్లకాయలను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందులో మనకు పురుగు అయితే రావడం జరిగింది. ఆ పురుగుకి మనం ఏమేమి స్ప్రే చేసామనేది సెకండ్ వీడియోలో చేసాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ థర్డ్ వీడియోలో ముఖ్యంగా బనానా పిల్లకల గ్రోత్కి మనం ఏమేమి ఎరువులు వాడామనేది చూపిస్తానండి మీకు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బనానా పిల్లకలు దాదాపు మన పంట వచ్చి 2 మంత్స్ అవుతుంది. మనం 27కి మనకు 2 మంత్స్ కంప్లీట్ అవుతుందండి. ఒక 2 డేస్ తక్కువ 2 మంత్స్ అయింది ఇప్పటివరకు. ఇది అండి బనానా పిల్లకల గ్రోత్. సో నిన్నైతే మనం ఏం చేసామంటే, బనానా పిల్లక ప్రతి చెట్టు దగ్గర మనమైతే ఎరువులు అయితే వేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇందులో 2 కాంబినేషన్స్ అయితే వేయడం జరిగింది. ఒకటి డిఏపి, ఇంకొకటి యూరియా అండి. ఈ 2 కాంబినేషన్స్ ప్రతి చెట్టు దగ్గర మనం అయితే చెట్టు మొదల దగ్గర వేయడం జరిగింది. జస్ట్ అలా భూమిపైన అలా వదిలేయడం జరిగింది. గాడి తీసి వేసింటే ఇంకా బాగుండేది, కానీ మనం అలా చేయకుండా మనం ఏం చేసామంటే పంట పిలకల పైన వేసేసాము మొదల దగ్గర. అది కొంచెం టైం పడుతుంది. ఇది మనం కంటిన్యూస్గా నిన్న వాటర్ వదిలాము, ఈరోజు కూడా వాటర్ వదిలినామంటే కంటిన్యూస్గా అది కరిగిపోయి మనకు 1 or 2 డేస్లో మనకు పిలకలకి అది సతవ అయితే పడుతుంది. కాదంటే ఇది కొంచెం లేట్ ప్రాసెస్ ఉంటుంది. అది భూమిలో వేసినామంటే మనకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటుంది. భూమిలో ఇలా పైన వేయడం వల్ల అంటే గాలికి కొంచెం యూరియా అనేది కరిగిపోతుంది ఆటోమేటిక్గా. భూమిలో వేసామంటే, దాని మీద మట్టి పోసేసామంటే మనకు ఎప్పటికీ సత్వం అనేది భూమిలోనే ఉంటుంది, చెట్టుకు నిదానంగా పడుతుందండి. ప్రతి చెట్టు దగ్గర ఇలా అయితే వేయడం జరిగింది, ప్రతి చెట్టుకి. ఇవి దాదాపు 3,500 చెట్లు అండి. ఈ 3,500కి ఏం చేసామంటే మనం డిఏపి 1 మూట, యూరియా 2 మూటలు, ఈ 2 కాంబినేషన్ మనం మిక్స్ చేసి అయితే వేయడం జరిగింది. ప్రతి చెట్టు దగ్గర అయితే వేసాం. సో స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నాయి కాబట్టి గ్రోత్ కొంచెం స్లోగానే అయితే నడుస్తూ ఉంది. సో దానికోసం మనం గ్రోత్ కొంచెం పెంచేదానికి యూరియా, డిఏపి అయితే వేయడం జరిగింది ప్రతి చెట్టు దగ్గర. అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.